హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఎంతో రుచికరమైన చిట్టి చిట్టి మడత కాజాలు ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. మన ఇంట్లోనే ఉన్న వస్తువులతో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ముందుగా మనం మడత కాజాలు చేసుకోవడానికి ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బాగా వేడి చేసుకున్న నెయ్యిని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేడి నెయ్యిని వేసుకుంటే మడత కాజాలు మంచిగా క్రిస్పీగా ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా మనం ఇట్లా మంచిగా వస్తే ఇట్లా ముద్దలా కావాలండి. ఇంకా కాలేదు కదా, ఇప్పుడు ఇందులో మనం మరికొంత నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరికొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పిండిని తీసుకొని ఇలా గట్టిగా అంటే ఇట్లా ముద్దలా రావాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మెత్తగానే మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మన మడత కాజాలు అయితే మంచిగా పొరలుగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇలా కొంచెం మెత్తగానే మిక్స్ చేసుకోవాలండి చపాతీ పిండి కన్నా. ఇప్పుడు దీన్ని మనం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోవాలి. దీనికి మనం ఒక బౌల్ని అయితే గాలిపోకుండా కప్పేసుకోవాలండి. ఆ తర్వాత మనం స్టవ్ మీద షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ అయితే వేసుకోవాలండి. బౌల్ పెట్టుకున్న తర్వాత కొంచెం వేడెక్కగానే ఇందులో మనం 2 కప్పుల షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. చక్కెర మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం దగ్గరకు వచ్చే వరకు పాకంలో అయ్యే వరకు మనం స్టవ్ మీదనే ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మన పానకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా హ్యాండ్స్తో చూస్తే ఇట్లా మంచిగా పొరలుగా రావాలండి. ఇలా వస్తే మన పానకం అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి చల్లారే వరకు. 20 నిమిషాలు అయితే అయిపోయిందండి. మన పిండి చాలా మంచిగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు వీటితో మనము చపాతీలు చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని ఉండగా చేసుకొని చపాతీల కోసం అయితే రెడీ చేసేసుకుందామండి. ఇలా వేసుకొని చపాతీ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ముద్దకైతే మైదా పిండిని అయితే ఉంచుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా సన్నగా తాల్చుకోవాలి. దీన్ని ఎంత సన్నగా తాల్చుకుంటే మన మడత కాజాలు అయితే అంత పొరలుగా వస్తాయి. మనం ఇక్కడ మధ్యలో మైదా పిండి వేసుకుంటూ ఇలా తాల్చుకోవాలి. రౌండ్గా కాకుండా మనం స్క్వేర్ లాగా కానీ రెక్టాంగిల్లో కానీ తాల్చుకోవాలి. ఇలా సన్నగా అయితే మంచిగా తాల్చుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం కొంచెం ఆయిల్ రాసుకోవాలి, లేదా నెయ్యి రాసుకున్నా పర్లేదండి. ఆ తర్వాత ఇందులో మనం మంచిగా మైదా పిండి చల్లుకోవాలండి. ఇది మనము మడత కాజాలు అతుకపోకుండా చుట్టినప్పుడు మంచిగా పొరలుగా రావడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు దీన్ని మనం ఇలా మంచిగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకోవాలండి. లాస్ట్లో కొన్ని వాటర్ పెట్టి ఊడిపోకుండా అతకబెట్టేయాలి. అలా అయితే ఊడిపోదండి కొంచెం వాటర్ పెడితే. ఇప్పుడు దీనికి మనం కొంచెం పిండి రుద్దాలి. మళ్ళీ పిండి రుద్ది ఇలా కొంచెం ఒత్తుకొని ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. మడత కాజాల కోసం చూడండి, చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. మనం మిగిలిన పిండిని కూడా అంతా ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి. మంచి చపాతీలు చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులో నుంచి ఒక పీస్ని తీసుకొని ఇలా కొంచెం ఒత్తుకోవాలండి. ఒత్తుకొని మనం ఇలా అనాలండి. ఇలా మనం మిగిలిన ముక్కలను కూడా మొత్తం ఇలానే చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. అందులో మనం ఆయిల్ పోసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా వేడైపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మడత కాజాలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి మెల్లిగా. ఇవి మనం పైకి వచ్చే వరకు వేసి చూడాలండి. ఆ తర్వాత మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి.
చూడండి మంచిగా మీదకైతే వస్తున్నాయి, మంచిగా పొంగుతున్నాయి కూడా. మనం ఇలా మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి, లేదంటే లోపల పిండి పిండిగా ఉండిపోతాయి. ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే ఉంచి ఉండాలి. చూడండి మన మడత కాజాలు అయితే మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకోవాలి. మడత కాజాలు అయితే మనం వేడి ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలండి, అది అప్పుడే మనం పాకం మంచిగా పడుతుంది. ఇప్పుడు వీటిని మనం పాకంలో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు పాకంలో మనం ముందుగా కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి, అప్పుడే వేసుకోవాల్సింది కానీ మర్చిపోయాను. ఇప్పుడు ఇందులో మనం మడత కాజాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా పాకం పట్టే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఒక 30 సెకండ్స్ నుంచి 50 సెకండ్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి, పాకం పట్టేస్తుంది. బాగా సేపు ఉంచితే క్రిస్పీగా ఉండవు. మనం మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా వేడి ఉన్నప్పుడే పాకంలో వేసేస్తున్నానండి. ఇప్పుడు వీటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా 30 సెకండ్స్ నుంచి 50 సెకండ్స్ వరకు పాకంలోనే ఉంచాలి. మన మడత కాజాలు మంచిగా కలర్ఫుల్గా కూడా వచ్చాయి. చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ముందుగా మనం రెడీ చేసుకున్న మడత కాజాలను అయితే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. స్వీట్నెస్ని ఇష్టపడే వాళ్ళు మడత కాజాలను అయితే చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.